హలో, ఎవరు? ఏంటి గోపి గారేనా? అవునండి. ఏంటండి మీతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది మాకు. దేనికమ్మా? నేనేం చేశాను? అంటే అచ్చ తెలుగు మాట్లాడట్లేదు కదా. అవును, బైబిల్ భాష మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు. ఎవరైనా అవతల బైబిల్ భాష మాట్లాడితే నేను బైబిల్ భాష మాట్లాడతాను. తప్పు, అందులో లేవు కదా బూతులు. ఉమ్? ఆ లాంగ్వేజ్ లేదు కదా అందులో. ఆ? తెలుగులో అలాగా తప్పుగా అలాంటి మాటలు లేవు కదా అంటున్నాను. బైబిల్ ఉందా మీ దగ్గర? బైబిల్ ఉమ్, ఏమండి, మీరు మీ వీడియో చూస్తే మేము బైబిల్ ఉమ్, చూడాల్సి ఉండేది. ఎందుకో తెలుసా? మీరు పదే 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 ఉమ్, పదే 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 అదే అదేట్లాగా అది పరమగీతాలు 7:7, ఉమ్, నెక్స్ట్ టైం వచ్చి అదేంటి ఆది ఉమ్, కాండము ఉమ్, ఉమ్. 8:38 అవును. అండి. ఇవన్నీ మీరు అసలు రిఫరెన్స్ తో సహా వచనాలు అధ్యాయాలు అన్ని చెప్పేస్తున్నారు కదా. అవును. లోతు గురించి, లోతు భార్య గురించి, నెక్స్ట్ టైం వచ్చి ఉమ్, ఇంకా ఎవరెవరు ఏమేమి చేశారా ఉమ్. ఏంటంటే పరమగీతాలు ఎవరు రచించారు చెప్పండి నాకు. పరమగీతం ఒకటే కదా, యెజెస్కేల్ చూపించాను, నహోము చూపించాను, చాలా చూపించాను కదా. చూపించారంటే ఉమ్, అవన్నీ కూడా ఈ సొలొమోను మహారాజు గారు ఉమ్. వాళ్ళ భార్యలకు అలా రాసుకొని ఉంటుంటాడులండి. మీరు పదే 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 పాడుతున్నారు. కాదమ్మా, నా సహోదరి నా ప్రాణేశ్వరి అంటే ఏంది? నాకు అర్థం కాలేదు. నా సహోదరి అంటే చెల్లి, ఓకేనా? నా ప్రాణేశ్వరి అంటే ప్రియురాలు, ఓకేనా? రెండు కలిపి ఒకటే పదం అమ్మా. నా సహోదరి నా ప్రాణేశ్వరిని కలిపి ఒక పదం. అది విడివిడిగా కదా, కామా లేదు అక్కడ. ఇప్పుడు చెల్లికి నా తల్లి నా బంగారు కొండ, నా చిట్టి నా బంగారం అంటున్నాం కదండి. అమ్మా, నా తల్లి నా సహోదరి నీ కుచములు దుర్గమ్మల, ఇట్లాంటి పదాలు కలిపి ఉన్నాయి. దాంతో మీకు తీసి చూపించమంటే చూపిస్తాను నేను. గోపి గారు, ఉమ్, ఇప్పుడు జ్ఞానేశ్వరి అంటే ఉమ్, ప్రియురాలు. ఆ ఉమ్. ప్రియురాలకి ఏమొచ్చి ఆయన ఏం చేస్తున్నారంటే అలా వర్ణించుకుంటున్నారండి. అవునమ్మా, ఇప్పుడు కాదమ్మా, నా మాట ఒకటేనండి. ఆ, ప్రియురాన్ని వర్ణించుకోవడం తప్పు కాదు. సరే, ఇప్పుడు నేనైతే దాన్ని తప్పు పట్టను. ఉమ్. మీకు తీసి చదవమంటే చదువుతాను నేను, మీరు వినగలుగుతున్నానంటే. పిచ్చిలాగా ఉందండి మీతో మాట్లాడాలంటే. ఆ, ఎందుకో తెలుసా? ఉమ్, మీరు చెప్పి రిఫరెన్స్లు చెప్పి ప్రతి వారికి కూడా మీరు రిఫరెన్స్ తో సహా చెప్పేస్తున్నారు ఇంకా. ఇప్పుడు కాదమ్మా, సరే ఏదో రాసుకున్నారు వాళ్ళు, ఇంకా రకరకాలుగా రాసుకున్నారు, దానికి అభ్యంతరం లేదు. అక్కడ నాకు అభ్యంతరం ఎక్కడ వచ్చిందంటే, నా సహోదరి నా ప్రాణేశ్వరిని కలిపి పదం వాడాడు అక్కడ. ఏమండి, కట్ అయిపోతున్నాయి గోపి గారు, మీ మాటలు భలే ఉంటాయి, చిన్నాలు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం భయం వేస్తుంది. ఎందుకో భయం తెలుసా? మీరు లాంగ్వేజ్ అలా మాట్లాడితే ఎంత బేడవుతున్నారు తెలుసా? పోనీ చెప్పండి. ఎవరు బాధపడేది? మేమేనండి, ఆడోళ్ళమే. మరి ఇంకేటండి చెప్పాలి మీకు? ఇంకెలా నేను చెప్పాలి? అంటే ఏది నేను మరి? ఏం మాట్లాడు, బైబిల్లో లేని వర్డ్స్ ఏం మాట్లాడాను? నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. ఎప్పుడు మీతో మాట్లాడాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా నా ఫోన్ మాత్రం మీరు అమ్మా, లిఫ్ట్ ఇప్పుడు చేయలేదు. నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా అసలు? చెప్పండి. వచ్చి ఇప్పుడు మీరు ప్రతి వాళ్ళకి ఇదే క్వశ్చన్ అడుగుతారు. మిమ్మల్ని ఏమని అన్నానని క్వశ్చన్ కాదు. అవును. మీరు ఎందుకు బేడగా మాట్లాడడం, ఎందుకు బేడ్ అవుతున్నారు? మీకెందుకు అవన్నీ కూడా అనవసరంగా? ఉన్నోళ్ళు బాగానే ఉన్నారు కదా, అన్ని చేసుకొని అన్ని దీనిగా ఇంతకు ఉన్నారు. మీరు ఎవరమ్మా? క్రైస్తవులా హిందువులా మీరు? నేను చెప్పనా కరెక్ట్ గా? చెప్పండి, పర్వాలేదు, చెప్పండి. నేను ముస్లిం, ఓకేనా? మీరు ముస్లిం? ఓకే. నేను మీ లాంగ్వేజ్ గురించే అడిగాను, నేను ఏంటి అడగలే. నా వల్ల తప్పు ఉంటే సారీ, ఓకేనా? అయ్యో, నేను తప్పుంది సారీ కాదమ్మా. నేను అడుగుతుంది ఏంటంటే, నేను లేని పదాలు ఏమన్నా చెప్తే మీరు నన్ను కరెక్ట్ గా అబ్జెక్షన్ చేయొచ్చు. మరి మనం అర్థం చేసుకోవడంలో ఉంటది కదా గోపి గారు. ఎందుకు గోపి గారు అలా తప్పుగా? ఇప్పుడు బైబిల్ అవని, ఖురాన్ అవని, నెక్స్ట్ భగవద్గీత అవని, వాళ్ళు రచించిన ప్రతి ఒక్కటి కూడా విలువగే ఉంటది. మళ్ళీ చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి మీరు చెప్పాల్సిన మాట. బైబిల్ ఖురాన్ అవని, ఖురాన్ అవని. వాళ్ళు మనం రాయలేదు కదండి. అవునవును. వాళ్ళు రచించారు ప్రతి ఒక్కటి. భారతం అవని, భాగవతం అవని, రామాయణం అవని, బైబిల్ అవని, ఖురాన్ అవని, ఇంకా ఒకవేళ ఇంకేవైనా బైబిల్ కి సంబంధించిన కాదు, నెక్స్ట్ ముస్లిం కి సంబంధించినవి ఏవైనా సరే మనమైతే రచించలేదు, మనమైతే చూడలేదు, మనమైతే ఏమి చూడలేదు. వాళ్ళు అవి రాశారో అవే మనం చూసుకొని మనం ఆహా అవును
అవునా అనే దీనిలోనే మనం ఎవరం చూడలేదు కదండి మనము. నేను అడుగుతుంది అదేనమ్మా, నా అబ్జెక్షన్ ఒకటేనమ్మా. నీ చెప్పండి సార్. ఖురాన్ మంచిదా, నువ్వు ఇంట్లో పెట్టుకో. నీ ఉమ్, భగవద్గీత మంచిదా, నువ్వు ఇంట్లో పెట్టుకో. ఓకే సార్. నీ అవును, బైబిల్ మంచిదా, నువ్వు ఇంట్లో పెట్టుకో. అంతే సార్. నువ్వు బైబిల్ పట్టుకొని వచ్చి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి యేసు నీ కోసమే చచ్చిపోయాడు, నీ ప్రాణం ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నమ్మాలి, ఆయన నమ్మకపోతే నువ్వు నరకంలో పడతావు, ఇలాంటి మాటలు అబ్జెక్షన్ ఉన్నాయమ్మా. ఇవి చెప్పకుండా వాళ్ళు గనక ఉన్నట్లయితే అసలు మేము బైబిల్ గురించే మాట్లాడాం. ప్లస్ ఒక పాయింట్, మీకు తెలుసు, రెండో మీ ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకునే మాట్లాడతారు. రెండో పాయింట్ వినండి అమ్మా, రెండో పాయింట్ వినండి. సార్ చెప్పండి. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. ఉమ్, విగ్రహారాధన చెయ్యకూడదు. అసలు చెయ్యకూడదు. వీడికేమి నొప్పి అమ్మా, నా ఇష్టం నేను తెల్ల చొక్కా వేసుకుంటానమ్మా, నల్ల ప్యాంట్ వేసుకుంటా, నువ్వు తెల్ల చొక్కా వేసుకోకూడదు, నల్ల ప్యాంట్ వేసుకోకూడదు, అబ్జెక్షన్ నీకెందుకు? ఎవరిష్టం వాళ్ళది. మరి విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అంటే ఇప్పుడు మేము హిందువులందరూ 80% హిందువులు విగ్రహారాధన చేస్తున్నారు భారతదేశంలో. అవును మరి సార్. వీళ్ళందరూ వ్యభిచారులేనా? కాదు సార్, అలా మాట్లాడకూడదు. మరి అదే కదా ఇప్పుడు మాకు వచ్చిన అబ్జెక్షన్. లేకపోతే మాకెందుకమ్మా, అసలు మేమెందుకు మాట్లాడతాం, మాకేం పని? మీకు ఎంతో అంతో మీరు కూడా. సరేనమ్మా, ఇంకొక మాట నేను, విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అన్నావు. ఇప్పుడు ఒక స్త్రీ ఒక పరాయి పురుషుడితో భర్త పరాయి పురుషుడు చేస్తే వ్యభిచారం అంటారు. ఇప్పుడు ఆమెను వ్యభిచారిని నేను అన్నానంటే ఆమె ఆధారం చూపించి, ఇదిగోయా ఫలానా పురుషుడు తెలియదు కాబట్టి వ్యభిచారిని అని నేను సాక్ష్యం చూపించాను. విగ్రహారాధన వ్యభిచారం ఎందుకు అవుతుంది? మరి దీనికి ఆన్సర్ ఉందా సార్? ఒక్క మాట ఇప్పుడు ఆ మాట మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. నేను పెద్దదాన్నో చిన్నదాన్నో ఎలా ఉన్నానో అవన్నీ పక్కన ఉంచండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, పాస్టర్స్ అవనివ్వండి, సువార్థికులు అవనివ్వండి, ఎవరైనా సరే రామాయణము అదే విగ్రహారాధన చేసుకుంటే వ్యభిచారంతో సమానం అని వాళ్ళు మాట్లాడేటప్పుడు అది రాంగ్. ఒకటేనా? సరేనా? రెండోది ఇంకొక మాట, మనము బైబిల్ కూడాను, ఖురాన్ అయినా బైబిల్ అయినా సరే, అందులో మాటలు కూడా ఆవిడ వ్యభిచారి ఈవిడ వ్యభిచారి అని నువ్వు చూడలేదు కదా. బైబిల్ అదే చెప్తుంది కదమ్మా, విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ వ్యభిచారం చేసినట్టే అని చెప్తుంది. మా అమ్మగారు ఉన్నారమ్మా, మీరు మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారు విగ్రహారాధన చేసుకున్నారు, మా అమ్మగారు వ్యభిచారం చేసిందనే మాట ఎలా మాట్లాడతారమ్మా? ఇది మాకు అబ్జెక్షన్ లేదా మరి? సార్ అదే మాట, అది తప్పు. నేను అది ఆ విషయంలో వీళ్ళకి ఏంటంటే, మరి ఇప్పుడు అమ్మ నేను ఇంకోటి అడుగుతున్నా, ఈ మాట దేవుడు చెప్పాడమ్మా. ఇప్పుడు మనుషులు చెప్పుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాడేదో దొంగ సచ్చినోడు నోటికొచ్చి చెప్పుకున్నాడు అనుకోవచ్చు మనం. బైబుల్లోనే విగ్రహారాధన వ్యభిచారం అని రాసినప్పుడు మరి ఆ మత గ్రంథాన్ని మా ఇళ్ళ దగ్గరకు వచ్చి పంచుతున్నప్పుడు, మమ్మల్ని వ్యభిచారులు అంటున్నప్పుడు మేము ఎలా చూస్తూ ఊరుకుంటాం? ఎవరికైనా కోపం వస్తుంది, బాధ. ఇప్పుడు అది కాకుండా మేము పుట్టుకతోలో పాపము, మా అమ్మ పాపి మా నాన్న పాపి అని వాళ్ళు అనుకుంటున్నారు, అభ్యంతరం లేదు. నా దగ్గరకు వచ్చి నన్ను పాపి అంటున్నారు, మా అమ్మను కూడా పాపి అంటున్నారు. అలాగెందుకు అంటారా? అలాగ అవ్వదు. అందరం పాపులమేనంటున్నారమ్మా. ఇప్పుడు ముస్లింలు కూడా పాపులే, దాంట్లో ప్రకారం వాళ్ళు చెప్పిన మత గ్రంథం ప్రకారం అందరూ పాపులే. అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరము పాపాత్ములమేనండి. ఈ పుణ్య కార్యాలు, ఈ మంచి చెడు ఎందుకైతాడమ్మా? మీరు చెప్పింది తప్పు. అంబేద్కర్ ఉన్నాడు, ఎంతో మంది రిజర్వేషన్లు ఇచ్చి ఈనాడు ఎంతో పుణ్యం చేశాడు. ఆయన కూడా పాపేనా? అల్లూరు సీతారామరాజు ఉన్నాడమ్మా, మన భారతదేశ స్వతంత్రం కోసం పోరాడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ మహానుభావులు, ప్రాణత్యాగాలు చేశారు. ఈ ప్రాణాలు అర్పించకపోతే ఈ రోజు ఉండేవాళ్ళు. మరి వాళ్ళు కూడా పాపులు అంటే అది ఎంత మటుకు కరెక్ట్ అమ్మా చెప్పండి? నువ్వు నేను పాపి అన్నావు, సరిపోయింది, వాడేదో అనుకున్న నోటికి వచ్చింది. స్వతంత్రం కోసం పోరాడి ఝాన్సీ లక్ష్మీబాయి, వీరవనితలు ఇలాంటి వాళ్ళు కూడా పాపులు అంటే అది ఎంత మటుకు కరెక్ట్ అమ్మా? అది అందరము ఒక మాట, గోపి గారు ఒక్క మాట, వాళ్ళు పాపి వీళ్ళు పాపి, వాళ్ళు పాపి, లేకపోతే పలానా పేర్లు పెట్టాలి పాపి అనడానికి మనం ఎవరమే? ఇప్పుడు అదే కదమ్మా, ఇప్పుడు మీరు అన్నారు ఏమండి, మీరు ఇలా తప్పులు మాట్లాడుతున్నారు, మీరు అన్ని అన్నారు. ఇప్పుడు నా బాధ మీకు అర్థమైందా లేదా? నా కుటుంబాన్ని, మా అమ్మని పాప అంటున్నారు, మా అమ్మని వ్యభిచారం అంటున్నారు, మీరు కూడా ఉన్నారు ఆ లిస్ట్ లో. క్రైస్తవులు కాని వాళ్ళందరూ వ్యభిచారులే వాళ్ళ దృష్టిలో. అనుకోనివ్వండి, ఎవరి పాపం అనుకుంటే కాదమ్మా. మరి ఇప్పుడు మీ ఇంటికి వచ్చేవాడు దొంగ దోచుకుని వెళ్తాడమ్మా, దోచుకుపోనీలే, తర్వాత కేసు పెడదామంటే ఒప్పుకుంటారా మీరు? ప్రతిఘటిస్తారా లేదా మీరు? అది మీరు కత్తి పట్టుకుంటారో కొడవలు పట్టుకుంటారో, మీకు ఏ ఆయుధం దొరికితే ఆ ఆయుధంతో వాడి మీద తిరిగి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. నేను చేస్తుంది అదే. నా మత గ్రంథం మా ఇంటికి వచ్చి మా అమ్మ వ్యభిచారం చేస్తుంది, మీరు విగ్రహారాధన చేస్తున్నారు, హిందూ స్త్రీలందరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను తిరిగి దాడి చేయటం తప్పంటారా?
తప్పులేదు సార్ ఆ మాటకు నేను ఒప్పుకుంటాను. ఆ, ఇప్పుడు మా అమ్మని విగ్రహారాధన చేసుకుని మా అమ్మని వ్యభిచారం చేస్తుంది అన్నారు. చక్కగా పోనా ఆవిడ ఇష్టము. కాదమ్మా, ఒక్క నిమిషం. మా అమ్మ విగ్రహారాధన చేస్తూ వ్యభిచారిని అన్నారు. మరి వాళ్ళని నేను కొడక అని తిడుతుంది, తప్పు ఎందుకు అవుతుంది? అవును సార్, కరెక్టే. ఇప్పుడు నన్ను గనక అనలేదనుకోమ్మా, నా పేరు అదే మా హిందువుల పేర్లు ఎత్తకుండా, మా గురించి మాట్లాడకుండా, విగ్రహారాధన గురించి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే అసలు మాకేం పని అమ్మా? మేము మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అదే సార్ నేను అంటున్నది పర్సనల్ గా, మీ పర్సనల్ గా మన అనేసాను. సారీ అంటే మీరు నాకు అలాగా అనడం అలవాటు. మన కుటుంబం మన ఇది అని నాకు పర్వాలేదమ్మా, మీరేమనుకున్నా సరే నా అభిప్రాయం అయితే ఇది. అమ్మగారైనా మీ అమ్మగారైనా మీరైనా. మా అమ్మగారు కాదమ్మా, భారతదేశంలో ఉన్నోళ్ళందరూ కూడా హిందూ స్త్రీలు నా తల్లులు అంట నేను. వాళ్ళందరూ పాపులు కాదమ్మా, ఒక్క నిమిషం నన్ను చెప్పనండి. భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ నా తల్లులు అంట. నా కాబోయే భార్య తప్ప, నాకు రేపు చేసుకోబోయే భార్య తప్ప మిగతా వాళ్ళందరూ నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు అంట. వీళ్ళందరూ విగ్రహారాధన చేస్తున్నారు హిందూ స్త్రీలందరూ. మరి వీళ్ళందరూ వ్యభిచారులు చేస్తున్నంత వ్యభిచారంతో సమానం. మరి అన్నప్పుడు నా కడుపు మండదా అమ్మా? చిన్నప్పుడు నేనేం ప్రతిజ్ఞ చేశా? భారతదేశం నా మాతృభూమి, భారత వీళ్ళందరూ నా సోదరిమణులని ప్రతిజ్ఞ చేశా. మరి ఇప్పుడు వాళ్ళు నా సోదరిమణులు అవుతారా అవరా? మరి అలాంటి వాళ్ళు వ్యభిచారులు అంటే నేను ఎదుగు చూస్తూ ఊరుకుంటాను? అంతే కదా సార్. అవును సార్. ఆ బాగా అర్థం చేసుకోమ్మా. ఇప్పుడు నేను తిట్టాను అంటే ఊరికి ఎందుకు తిడతానమ్మా? ఇప్పుడు ఒక చెడిపోయిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఇది పరిశుద్ధ గ్రంథం, గొప్ప గ్రంథం అని నా ముందుకు వచ్చి ఇస్తున్నారు. అది ఒక మాట అక్కడికే ఆ పాయింట్కి వస్తాను. చెడిపోయిందని మనము కూడా తీర్పు తీర్చలేమండి. ఉంది కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నానమ్మా. నేను అన్ని రిఫరెన్స్లు చూపించి మాట్లాడతాను తప్ప నా సొంతగా నేనేది మాట్లాడను. ప్రతి విషయము కూడా ఒక మాటకి ఎన్నో అర్థాలు ఉంటాయి గోపి గారు. మనము ప్రతి చిన్నదాని మన పుట్టిన పిల్లకే మనం ఏమంటామో తెలుసా? బాగా మనకు నచ్చింది అనుకోండి, మన కన్న కడుపులో పుట్టిన పిల్లకి నా తల్లి నా బంగారం అంటాం. ఓకేనా? సరేనా? ఏమైనా అది చిన్నది ఏమైనా సరే తను అంటే అక్కడికి వెళ్ళకమ్మా, అది అక్కడ బాగోదు అనేసి అని అన్నప్పుడు తెలియక వెళ్ళింది అనుకోండి, అలాంటప్పుడు ఏమంటాము? ఇటు వస్తావా రావా, నీకేమైనా కొట్టాలా ఏమైనా ఉందా అనేసి అని లెక్కలో కొంచెం కొంచెం ఇంకొక పదాలు కూడా ఏవో వాడేస్తాము. లకారం భాష అయితే వాడం కదమ్మా. అంత తప్పుగా వాడము. మరి బైబిల్లో లకారం భాషే ఉందమ్మా. బైబిల్లో లకారం భాషే ఉంది. మీకు చదివినిపిమంటే వినిపిస్తాను నేను. వాక్యం కాదు మీరు దేవుడే పూతులు మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడింది కాదమ్మా. మీరు పాస్టర్ గారా ఒకప్పుడు? నిజమేనా? నేను పాస్టర్నేనమ్మా. 5 సంవత్సరాలు పాస్టర్ గా చేసి బయటకు వచ్చాను. లేకపోతే ఇంత బైబిల్ పైన నాకు పట్టెందుకు ఉంటుంది? ఎక్కడ ఏ ఏరియాలో అంటే మీరు? హైదరాబాద్. ఇక్కడ చూడండి అమ్మా, మీరు అడిగారు కదా ఇందాక. ఇక్కడ చూడండి, నా సహోదరి నా ప్రాణేశ్వరి నువ్వు నా హృదయమును వశపరుచుకుంటివి అని పదం ఉంది అమ్మా ఇక్కడ. తను ఏమంటే ఒక చూపుతో నా హృదయం వశపరుచుకుంటి. ఒక చూపుతో వినమ్మా, ఒకసారి నేను చదువుతాను ఈ వాక్యం, నువ్వు విను. నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటివి. సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. నీవు పూసుకునే పరిమళ తైలము వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషము. ప్రాణేశ్వరి నీ పెదములు తేను. చూడమ్మా, ఇదంతా కూడా నా సహోదరి నా ప్రాణేశ్వరి అని పదం వాడుతున్నాడు అన్ని చోట్ల కూడా. అంటే సహోదరి అని మళ్ళీ ప్రాణేశ్వరి అని రెండు ఒకటేనమ్మా. ఆ రెండు ఒకటే. ఇప్పుడు నేనున్నానమ్మా, నా చెల్లెలు ఉంది అనుకో, మాట వరుసకి నా చెల్లి నా భార్య అని పదం, నీ ప్రేమ మధురము అని చెప్పి ఇలాంటి పదాలు నేను వాడను కదా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి అమ్మా. నా సహోదరి నా ప్రాణేశ్వరి నీ ఉద్యాన జలాశయము, ప్రవాహము, కోపము, పర్వత ప్రవాహము, ఇవన్నీ కూడా ఒక రొమాంటిక్ భాష వాడుతున్నాడు ఇక్కడ. మాకు అది అధ్యక్షణ వచ్చింది. పరమగీతం అంతా కూడా నేను చదివాను. నెక్స్ట్ సొలొమోను, నేను వస్త్రము తీసివేసి నేను మరలా దాన్ని ధరింపనేలా చదివానండి నేను. మరి చూడమ్మా, నా ప్రియుడు నా తలుపు తీయ లేచి, ఇవన్నీ నా ప్రేయసి నా సహోదరి అంటూ ఇవన్నీ వాడుతున్నాడు.
అదే నేను ఆ పాయింట్ లో నేను పరమగీతాలు పెద్దగా అధ్యాయాలు ఏం లేవు, ఆ, తక్కువే ఉన్నాయి. అవును 8 అధ్యాయాలు ఉన్నాయమ్మా. అది నేనేంటంటే ఉమ్. మొత్తం మరి చూడాలి అంటే ఎక్కడైనా. మీరు ముస్లిం అయ్యండి క్రైస్తవాన్ని నమ్ముకున్నారా? మీరు ఆ పదే పదే దాని గురించే మీరు ఎక్కువగా ఇచ్చేస్తున్నారు కదా అని పిచ్చిగాని నేను. కాదమ్మా, ఇప్పుడు మీకు అసలు ముస్లిం అయ్యండి ఖురాన్ తప్ప ఏం చదవకూడదు, మరి మీరు బైబిల్ చదివానంటున్నారు, ఇది ఎంత మటుకు కరెక్ట్ అది మీరు? కరెక్ట్ కాదు ఆ, బైబిలు, ఆ, పాత గ్రంథము. మరి నెక్స్ట్ మరి మేము ఇది చేస్తాం కదండి, ఏంటది రంజాను. ఆ. నెక్స్ట్ రంజాన్ చేసినది కానీ ఆ అంటే బక్రీద్ మీరు చేసిన యెహోవాని విశ్వసిస్తారా అమ్మా మరి? యెహోవాని. అంటే యెహోవాని నమ్ముతారా మీరు? యెహోవా అంటే అసలు మేము మాకు అల్లా అంటే ఆయనకి రూపము ఏది ఉమ్, గాని మేము ఇంట్లో పెట్టుకోము, మేము ఉమ్, చూడలేదు కదా. ఆయనకి అసలు రూపం ఉన్నా లేకపోయినా ఆయన మేము అల్లా అన్నామంటే ఆ. ఆయన సృష్టికర్త అని అర్థం కదా. ఆ నేను అది కాదనట్లేదమ్మా, సరే మీ యెహోవా విశ్వాసాన్ని దేవుడు. నేనేం అనట్లేదు. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, ఉమ్. మీరు యెహోవాని మీ దేవుడు అంగీకరిస్తాడా? మరి మీరు బైబిల్ ఎందుకు చదవాల్సి వచ్చిందని అడుగుతున్నా, ఇది నా డౌట్. మీరు చెప్పారు కదా, మీరు అంటుంటే నిజమేనా ఈ బైబిల్ ఎందుకు ఇలా తప్పులు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇలాగా ఏంటి. ఈ గోపి గారు ఇలాగ అంటే రాంగ్ అంటే ఇంకోలాగా అనుకోకండి. ఏ, మీరు వల్గర్ గా మాట్లాడారు చూడండి, యేసు ప్రభు అలాగా మరి ఇలాగా అంటే అంటే బాగా నేను ప్రశ్నించానమ్మా, దాంట్లో తప్పేం లేదు కదా. కాకపోతే అంటే వాళ్ళు వాడు మాట ఎవడైనా నన్ను అతిగా మాట్లాడితే నేను అతిగా చెప్పాను తప్ప, నేను మాట అడిగిన ప్రశ్నలో సమాధానం ఏం లేదమ్మా. నేను అడిగిన ప్రశ్న ఒక్కసారి వినండి. భర్త భార్యతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే పతివ్రత కాదు అన్న, దీంట్లో తప్పేం లేదే. మరి ఉమ్. మరీ గురించి ఏంటంటే మరి ఆమె ముస్లిం అమ్మాయి అనేసే కదా, అరబ్బీ అమ్మాయి అనే కదా మేము కూడా అనుకుంటాం మరి. అమ్మా అట్లయితే మీరు గనక ఒక మాట ఏనండి, ఉమ్, బైబిల్కి ఖురాన్ గనక సంబంధం ఉన్నట్లయితే ఉమ్, ఖురాన్ ప్రకారం మందు తాగకూడదు, అవునా? ఇలా ద్రాక్ష రసం అని దేవుని ఇదిగా వీళ్ళు అవును, తాగకూడదు కదా. కానీ యేసు సారాయి ద్రాక్ష రసం అంటే సారాయి తాగాడని, మత్తు వచ్చే తాగాడని బైబిల్లో ఉంది. తెలుసు మరి మరి ఆ, మరి మరి అంతమంది మరి దీనికి అంగీకరిస్తారా మీరు? 12 మంది శిష్యుల్ని కూర్చుండి పెట్టి వాళ్ళ కాలు కడిగి ఆ, ద్రాక్ష రసం రొట్టి వాళ్ళకి ఇచ్చి, ఆ, ఇది రొట్టి ఇది నా శరీరం అని చెప్పి, ఉమ్. ఇది ద్రాక్ష రసాన్ని ఇది నా రక్తంతో అది సమానం అని. కాదమ్మా, ఇంకొక మాట కూడా ఉంటుంది. మనుష్య కుమారుడు తిరుగుతూ త్రాగుతూ వచ్చును గనక ఇదిగో తాగుబోతారు. అక్కడ వైన్ బైబర్ అనే పదం వాడాడు. వైన్ బైబర్ అంటే బాగా వైన్ విపరీతంగా తాగాడు అని అర్థం వస్తుంది. ఏమో అండి. మరి దీన్ని ఎలా అంగీకరిస్తుంది? ఉమ్. కాబట్టి బైబిల్లో చెప్పింది వేరు, ఖురాన్లో చెప్పింది వేరు. ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్ తర్వాతే ఖురాన్ రాయబడింది కాబట్టి బైబిల్లోంచి ఆయన వచనాలు ఎత్తి రాసుకొని ఉండొచ్చు బహుశా. ఇది నా అభిప్రాయం. ఖురాన్ లో ఏంటంటే అల్లా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఉమ్. అల్లానే పూజించాలి. మరి మా బైబిల్ ధర్మశాస్త్రమే కూడా అదే చెప్పింది కదమ్మా, ఏంది. యెహోవాని తప్ప ఇంకో దేవుడిని పూజించకూడదండి. అదే ఆయన వ్యభిచారం అని చెప్తుంది బైబిల్. ఆయన ఆ, 10 ఆజ్ఞల్లో ఫస్ట్ అదే, నాకు కూడా చూశాను. ఆ, ఎందుకంటే ఆ, ఆ. మీరు చెప్పారు కదా ఆది ఉమ్. కాండము ఎన్నో అధ్యాయము 20 ఏంటది? 10 ఆజ్ఞలు పలక మోషేకి ఇచ్చేటప్పుడు అవునమ్మా, అవును. 20 నిర్గమాకాండ 20 ఏంటమ్మా? నిర్గమాకాండము 20 ఉంటదా ఈ ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలు, ఆ, ఆ. లేదంటే ఆది లేదమ్మా, కాండంలో మనకి ఉంటాయా? ఎక్కడైనా దొరుకుతాయి అవి. మరి నేను తప్ప వేరొక 10 ఆజ్ఞలు ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు లేదు, పైన ఆకాశం మీద. రెండోది ఏంటంటే భూమి ఆకాశం భూమి ఎందుకు క్రింద కానీ ఏ దేవుడి రూపం పూజించకూడదు. మూడోది మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇంకా చాలా 4 విశ్రాంతి దినములు పరిశుద్ధం ఆలపరచు జ్ఞానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దొంగిలించకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు వారి ఇల్లు ఆశించకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, నీవు దీర్ఘాయుష్మంతుడవు, నీ తండ్రి సన్నిధిని సన్మానించుము. ఇవన్నీ ఉన్నాయమ్మా, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఉమ్, అయితే చిన్నది ఏంటంటే గోపి గారు, ఉమ్, ఖురానుకి ఇప్పుడు ఉమ్, బక్రీద్ మేము చేస్తాం కదా. ఉమ్, ఉమ్, బక్రీద్ యొక్క సారాంశం ఏంటంటే అబ్రహాం గారు తన ఉమ్. ఒక్కగానొక్క కొడుకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు. అంటే మీరు మీరు ఇప్పుడు దాంట్లో ఇస్మాయిల్ ఇది ఉంటది కదమ్మా, దాని పేరేంటి? ఎవరిని బలిచ్చాడా, బలి ఇవ్వలేదా, బలిస్తానికి తీసుకెళ్లాడా? అది దాన్ని ఎలా కూడా నమ్ముతారు? ఏంటి, అది కూడా మీకు ఒక మాట చెప్తాను చూడండి, అది ఆ, కూడా కన్ఫ్యూజనే. ఎలా తెలుసా, ఇస్సాక్ అంటారు బైబిల్, ఆ, ఓకేనా. అవునవును. ఇస్మాయిల్ ఇస్మాయిల్ అంటారు, అంటారు, ఖురాన్ ఖురాన్. అంటారు. మరి ఇప్పుడు దీన్ని ఎలా అయితే చెప్తారు మీరు? ఇప్పుడు ఇప్పుడు తన పెద్ద కుమారుడు ఒక్కగానొక్క కుమారుడు అని ఒక దగ్గర ఉంటది, ఉమ్,
అసలు బైబిల్లో యాక్చువల్ గా ఏమని ఉన్నదంటేనే మా తనకి లేక పుట్టాడు, ఆయనకేమో ఇస్సాకు అని పేరు పెట్టుకున్నారు, ఆ ఇస్సాకుని దేవుడు బలి అడిగాడు, ఆయనకి మరి బలి ఇవ్వటానికి వెళ్ళేటప్పటికి మళ్ళీ యెహోవా దేవుడు ఆపి, అబ్రహామా నీ విశ్వాసం చాలా గొప్పది, అదిగో పొదలో ఉన్న పొట్టేలు తీసుకొని నువ్వు నాకు బలి అర్పించు అని ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా ఇందులో కూడా ఉన్నాయి. అందులో ఏముంటదో తెలుసండి, ఇష్మాయేలు అప్పటికే తను దాసి అయిన భార్యతోనమాట తన సంసారం చేసిన బిడ్డకి ఇష్మాయేల్ అని పేరు పెట్టుకుంటే, పెద్ద కుమారుడు అంటే తన కదా తిన కాదు కదా అని అంటాము మేము. అదే అక్కడ కన్ఫ్యూజన్ ఉందిలేండి, ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అక్కడ ఆ విషయంలో. ఇస్మాయిలా ఇస్సాక ఎవరిని బలి ఇవ్వడానికి తీసుకెళ్లేదంటే సమాధానం చెప్పరు కరెక్ట్ గా. ఎంత మంది అండి ఇప్పుడు షరీఫ్ గారు, నెక్స్ట్ టైం వచ్చి ఇంకా బోల్డ్ మంది ఉన్నారు కదా మా వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ పాస్టర్స్ డిబేట్ పెట్టుకున్నప్పుడు ఇదొక క్వశ్చన్ అంటే మాకు లాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి క్వశ్చన్ అంటే అబ్జెక్షన్ అంటే ఒకవేళ మాకు తెలియకపోతే దీని అర్థం ఏంటి, అసలు ఇది నిజమా కాదని అడగడానికి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక అతనేమో ఈ మాట అడిగాడు, ఈ మాట అడిగితే ఇతనేమో మన ముస్లిం అతనేమన్నారు, లేదు ఇష్మాయేల్ అంటాడు, కాదు కాదు ఇస్సాక్ అంటారు. పాస్ట్ గారు ఏమంటున్నారు, లేదు లేదు తన ఒకగానొక కుమారుడైన ఇస్సాక్ ని బలిచ్చారు అని వీళ్ళు అంటారు. అది కన్ఫ్యూజన్ అండి గోపి గారు. అది అదేనండి, అదే అడుగుతున్నాను. ముస్లింలు ఏమన్నా ఇస్మాయిల్ అంటారు, వీళ్ళేమో ఇస్సాక్ అంటారు. మరి ఒక్కగానొక కుమారుడు ఇప్పుడు మీరే నమ్ముతున్నారు చెప్పండి అమ్మా. మీరు చెప్పగలరా? కాదు నేను ఇస్సాకనే చెప్తాను బైబిల్ ప్రకారం, ఎందుకంటే బైబిల్ నేను చదివాను కాబట్టి ఇస్సాకనే నేను వాదిస్తాను. మీరేం వాదిస్తారు చెప్పండి అమ్మా. నాకు అలాంటి లేదు ఇప్పుడు